గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే చాలా డేస్ తర్వాత వీడియో తీస్తున్నాను కదా, కొంచెం కెమెరా ప్రాబ్లం ఉండే అందుకని. సో ఇవాళ వీడియో ఏంటంటే మై మార్నింగ్ రొటీన్ 6 to 11 రొటీన్. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్, జ్యూస్, అవన్నీ ఎక్సర్సైజ్ ఏమేమి చేస్తాను మార్నింగ్ 6 to 11 రొటీన్. సో వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. ఇప్పటి నుండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, క్లారిటీ కూడా వస్తుంది. ముందు వీడియోస్ కొద్దిగా క్లారిటీ తగ్గింది, కమెంట్స్లో కూడా కొంతమంది పెట్టినారు కదా. సో ఇప్పటి నుండి వీడియోస్ అయితే క్లారిటీ, ఇప్పటి నుండి వీడియోస్ ఒక వేరే లెవెల్లో ఉంటాయి. సో ఫుల్ వీడియోని అయితే వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మార్నింగ్ లేచి కిందికి వచ్చి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకొని ఫిల్ చేస్తేనే నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్. మార్నింగ్ లేవని అమ్మ వాటర్ తాగినాం, హైడ్రేట్ అయినామని. ముందే సమ్మర్ కదా, డే అంతా తాగం, అది మార్నింగ్ తాగేస్తే అయిపోతుంది కదా. అందుకే ఫస్ట్ వాటర్ బాటిల్ ఫిల్ చేస్తాను. అది నాకున్న హ్యాబిట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసే వరకు ఈ బాటిల్ మొత్తం కంప్లీట్ కావాలి, అది నా టార్గెట్ మార్నింగ్ లేవగానే. సో ఇప్పుడైతే ఎక్సర్సైజ్ చేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour. చూడండి, టోటల్ వీడియో చూడండి. సో నా ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది. టైం 7 అవుతుంది. ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే వర్క్ ఏంటంటే ఇల్లు క్లీన్ చేయడం. మమ్మీ కిందకి వెళ్ళింది, మమ్మీ వచ్చే వరకు ఇల్లు క్లీన్ చేయాలి. కొంచెం మమ్మీ కూడా హెల్ప్ చేయాలి కదా, మొత్తం మనదే చూసుకుంటేలా. ఇల్లు క్లీన్ చేసి కొంచెం కిచెన్ కూడా క్లీన్ చేసి మమ్మీ వచ్చే వరకు క్లీన్గా ఉంచితే సెట్ మార్నింగ్ ఫ్రెష్గా. అందుకే ఇల్లు అయితే క్లీన్ చేస్తాను ఇప్పుడు. ఆ వర్క్ అయిపోయినాక కలుద్దాం. సో గైస్, వర్కౌట్ అయిపోయింది, ఇంట్లో వర్క్ కూడా అయిపోయింది. వర్కౌట్ అయిపోయింది, ఇంట్లో వర్క్ కూడా అయిపోయింది. ఇల్లు క్లీన్ చేసిన, మాప్ పెట్టిన, కిచెన్ క్లీన్ చేసిన. ఫ్రెష్ ఉంటుంది మొత్తం, క్లీన్ ఉంటే. 7 o'clock స్టార్ట్ చేసిన, 7:39 టైం. 7:40 అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 8 o'clock వరకు జ్యూస్ తాగాలి. ఇప్పుడు బ్రష్ చేసుకొని ఇల్లు క్లీన్ అయిపోయింది, వర్కౌట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రష్ చేసుకొని జ్యూస్ తాగాలి. ఆ వీడియో కూడా చూసేయండి, ఎట్లా ప్రిపేర్ చేస్తా, ఏమేమి వేస్తా. స్కిప్ చేయకుండా చూడండి, టోటల్ వీడియో అయితే వాచ్ చేయండి. సో గైస్, బ్రష్ చేసేసుకున్న అమ్మా మిట్టు, గుడ్ మార్నింగ్ మిట్టు. మా ఇంట్లో సన్లైట్ ఎంత వస్తుందో తెలుసా అసలు. చూడండి, చాలా, ఇక్కడ స్టెప్స్ పైన కూడా చాలా సన్లైట్. మార్నింగ్ ఎంత బాగుంటుంది కదా, కనిపించట్లే పైన. ఇక్కడ మొత్తం ఇవ్వండి, ఇక్కడ వరకు వస్తే సన్లైట్. అసలు లైట్స్ వేసుకునే అవసరం లేదు, ఫుల్ సన్లైట్ వితౌట్ కరెంట్. ఇప్పుడైతే బీట్రూట్ క్యారెట్. సో గైస్, ఇప్పుడైతే నేను బీట్రూట్ క్యారెట్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటా. కీరా లేదు, అయిపోయింది. వీడియో చేద్దామనగానే అయిపోతాయి. కీరా, క్యారెట్, బీట్రూట్ అయితే కట్ చేసేసుకున్నాం. పీల్ చేయకుండా కట్ చేయమన్నది మా మమ్మీ. ఎందుకో బెనిఫిట్స్ ఏంది, వాట్ ఆర్ ది బెనిఫిట్స్, ఐ నీడ్ టు నో. పీల్ చేయకుండానైతే కట్ చేసిన 2. ఇవి ఇప్పుడు ఈ జార్లో వేసేసుకొని కొద్దిగంత బెల్లం, జాగ్రీ వేసుకోవాలి. నాకు ఇష్టం ఉండదు కానీ వేసుకోవాలి, హెల్తీ. షుగర్ వేసుకోవద్దు, షుగర్ హెల్తీ కాదు. బెల్లం అయితే హెల్తీ కదా, అందుకే కొద్దిగా స్వీట్ కావడానికి బెల్లం వేసుకొని పైన లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగాలి, అంతే. మా మమ్మీ ఈ లడ్డూస్ ప్రిపేర్ చేసింది. జ్యూస్ తాగినాక డైలీ 1 తినాలి. స్ప్రౌట్స్, ఇంకా
ఇంకా దీంతో ప్రిపేర్ చేసింది ఫుల్. ఈ లడ్డు రెసిపీ అయితే ఫుల్ వీడియో తీస్తాను నేను. చాలా హెల్తీ అంట, బోన్స్కి చాలా హెల్తీ అంట. ఫుల్ వీడియో పెడతాను ఒకసారి రెసిపీ. మా మమ్మీని అడిగి ఇందాక చూసినారు కదా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. ఈ లడ్డు ఇది, ఇంకోటి డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవి 2 మమ్మీ ప్రిపేర్ చేసింది. ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో చేస్తాము. ఇది స్ప్రౌట్స్తో చేసిన లడ్డు, ఇదేమో డ్రై ఫ్రూట్స్ హెల్తీ. ఈ జ్యూస్, ఇవి 2 లడ్డూస్ తింటే చాలా మార్నింగ్ అంతే. ఈ జ్యూస్ తాగాలి ఇప్పుడు. నేనైతే జ్యూస్ తాగి ఫ్రెష్ అయితే అయిపోయినా. హ్యాపీ లేచింది. మనము చిక్కుతి బాయ్ బాయ్. ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్, జ్యూస్ తాగి ఫ్రెష్ అయిపోయి, ఇవాళ సాటర్డే కదా లే. హ్యాపీ ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ టొమాటో రైస్ ఇప్పుడు లేచి. సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినా కదా. ఇదే నా మార్నింగ్ రొటీన్ అంతే. 6 to 11 అవుతుంది టైం, క్వార్టర్ టు 11 అవుతుంది టైమ్. దీని తర్వాత ఎడిటింగ్, వీడియోస్ ఏం తీసినా ఎడిటింగ్ చేసుకుంటే అయిపోయింది నా మార్నింగ్ రొటీన్. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి జ్యూస్ తాగి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటే అయిపోయింది నా మార్నింగ్ రొటీన్. సో గైస్ మీకు ఇలాంటి మార్నింగ్ రొటీన్స్, ఈవినింగ్ రొటీన్, ఇలాంటివి నైట్ కేర్ అవి కావాలంటే కమెంట్లో కమెంట్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీస్తాను. హ్యాపీ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీస్తాను. ఓకేనా? ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Bye. We'll meet in the next video.